స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతిదినం మరి గొప్ప దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. మరి ఆయన చిత్తానికి ఒకవేళ మనం లోబడగలిగితే సమస్తమును చేయగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు అని నీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క పనుల భారమట మనం మోయకూడదు, దేవుని మీద వేయాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే నీ పనుల భారము, నీవు ఏవైతే చేయాలనుకుంటున్నావు అంటే వాటిని నువ్వు చేయాలి సుమా. అయితే వాటి గురించి నువ్వు తీసుకోవాల్సిన స్ట్రెస్ దేవుని మీద విడిచిపెట్టాలి. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక భారమంతయు దేవుని మీద వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే తేలిగ్గా ఉంటాం. కనుక మన యొక్క ఉద్దేశాలు దేవుడు నెరవేర్చబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి పరిస్థితి యందు ఆనందించుచు మరి దేవుని మీద భారం మోపి మరి తేలిగ్గా ఉండాలని, తద్వారా మన యొక్క ఉద్దేశాలు మరి ఆలోచనలు ఆశయాలు అన్నీ కూడా సఫలం చేసుకుని విశ్వాసములో మరి ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు నా తండ్రి. వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రతి ఒక్కరూ నీ మీద తమ భారాన్ని వేసి నాయన వారి యొక్క ఉద్దేశాలు నాయన సఫలీకృతం చేసుకోవడానికి కృపను గ్రహించమని, వారి తేలిగ్గా ఉండి నాయన భారం మీదేసి ప్రభునైనా నాయన నేను స్తుతించడానికి కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా రాష్ట్ర మంత్రులను, అధికారులను, ప్రధానులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మా భారతదేశానికి రక్షణ కాపుదల ఉంచమని తండ్రి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించండి బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా మీ దయ కిరీటాన్ని ఉంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.